కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వివేక కుమార్తె సునీతారెడ్డి భార్య సౌభాగ్యమ్మలను వారి నివాసంలోనికి కలుసుకుని పరామర్శించారు. అనంతరం వివేక నివాసంలో మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి 2019 మార్చి 15న జరిగిన ఘటన పులివెందుల చరిత్రలో ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. డబ్బు అధికారంతో కొంతకాలం ఆ వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి ముందు ఎవరు తప్పించుకోలేరని అన్నారు. ఈరోజు పులివెందుల అనే పేరు అంటే చరిత్రలో పులివెందుల గురించి ఎప్పుడన్నా కానీ పులివెందుల్లో అంటే చరిత్రలో పులివెందుల పేరు ఉన్నంత వరకు కూడా ఆ రోజు జరిగిన సంఘటన అంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒక చరిత్ర పుటంలో పులివెందుల హిస్టరీలో అత్యంత ఒక దారుణమైన ఒక బాధాకరమైన సంఘటన. తర్వాత ఈరోజు ఏదైనా కానీ వ్యవస్థలను ఉండి డబ్బులుండి తర్వాత వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి తాత్కాలికంగా ఏమన్నా శిక్ష నుంచి ఎవరన్నా ఇంకా దాంట్లో ఎవరన్నా తప్పించుకోవచ్చు. కానీ ఈ హత్యతో సంబంధం ఉన్న ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ తర్వాత పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఎప్పటికీ కూడా ఒకవేళ ఇక్కడ ఏదన్నా మీరు మేనేజ్ చేయగలరేమో కానీ తర్వాత దేవుడు అనేవాడు ఉన్నాడు, తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఒకటి తప్పకుండా ఉంది. కాబట్టి వాటికైతే తప్పకుండా బలవుతారు. ఎందుకంటే అత్యంత చాలా దారుణమైన విషాదకరమైన సంఘటన. నమ్మించి సొంత ఇంట్లో జరిగిన సంఘటన. ఇది చాలా అంటే ఒక రకమైన నమ్మకం ద్రోహం లాంటి చాలా దారుణమైన హత్య. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం నుంచి తర్వాత ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. తర్వాత సునీతమ్మ గారి ఏదైతే ఈరోజు పోరాటం చూసి అందరూ మాకు ఇలాంటి కూతురు ఎందుకు లేదని ఆలోచన చేసే పరిస్థితిలో ఆమె ఈరోజు పోరాటం ఆమె పోరాట ఫలితం తప్పకుండా